వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఐపీఎస్ శుక్రవారం కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రూరల్ ఇన్స్పెక్టర్ ఏ నిరంజన్ రెడ్డి కమిషనర్కు స్వాగతం పలికారు. కమిషనర్ సాయుధ దళ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. కమిషనర్ గౌస్ ఆలం పోలీస్ స్టేషన్ సిబ్బంది పరేడ్ను పరిసరాలను పరిశీలించారు. సిబ్బందికి అందించిన కిట్లను తనిఖీ చేసి వాటిని సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలోని స్వాధీనం చేసుకున్న వాహనాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. హాజరులో ఉన్న సిబ్బందితో మాట్లాడి వారికి కేటాయించిన విధులు, రికార్డుల నిర్వహణ, CCTNSలో నమోదైన కేసుల వివరాలను సక్రమంగా పొందుపరచాలని ఎస్పీ సూచించారు. కరీంనగర్ రూరల్ మండలాలలో ఇందిరమ్మ ఇల్లు, రాజీవ్ వికాస్ పథకాలు అమలు కావటం లేదని, ఇందుకు కారణం కాంగ్రెస్ నేతల అంతర్గత కుమ్ములాటలేనని, దీనిపై అధికారులు వెంటనే స్పందించాలని కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయం వద్ద ధర్నా చేసి ఎంపీడీఓకు వినతిపత్రం అందజేసిన బీజేపీ రాష్ట్ర జిల్లా మండల బూత్ ఇన్ఛార్జీలు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారాలు, ఆర్భాటాలకు మాత్రమే పనిచేస్తున్నారని, క్షేత్రస్థాయిలో పనులు జరగడం లేదని, ఇందిరమ్మ గృహాల లబ్ధిదారులను ప్రకటించి ఇప్పటి వరకు కూడా ఎటువంటి నిర్మాణాలు చేపట్టలేదు. ఇటు లబ్ధిదారులు ఆశతో తమ ఇళ్లను కొరగొట్టుకుని ఎదురుచూస్తున్నారు. అప్లికేషన్ల పేరు మీద ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది తప్ప నిరుద్యోగులకు పథకం అందలేదని విమర్శించారు. వెంటనే ఇందిరమ్మ గృహాలను మరియు రాజీవ్ యువ వికాస్ పథకాలను లబ్ధిదారులను ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. అయితే మేనిఫెస్టోలో పెట్టినటువంటి 6 గ్యారంటీలలో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇల్లు, అయితే యువ వికాసాన్ని కరీంనగర్ మండలంలో ఒక్క ఇల్లు కూడా ఏదైతే హైలైట్ ప్రాజెక్టుగా వృద్ధాప్య పెన్షన్లు కానీ, వితంతు పెన్షన్లు కానీ, వికలాంగుల పెన్షన్లు కానీ ఇవన్నీ కూడా పెంచుతామని చెప్పి ఇప్పటి వరకు నయపత్రం పెంచకుండా ఇప్పటికి కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా వితంతులు పింఛన్ దరఖాస్తులు చేసి పింఛన్ల కొరకు ఎదురు చూస్తున్న సంఘటనలు ఒక్కొక్కరుగా ఉన్నాయి. కాబట్టి కరీంనగర్ మండలంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను తక్షణమే అమలు చేసి పేద ప్రజలను ఆదుకోవాలని, అదేవిధంగా గ్యాస్ మహాలక్ష్మి పథకం ఇచ్చినటువంటి గ్యాస్కు గత 4 నెలల నుండి కూడా ఏదైతే నెలకు 500 వేస్తా ఉన్న డబ్బులు ఇదివరకు అతిలేదు, గతిలేదు 4 నెలల నుండి. కరీంనగర్ రామడు సర్పంచ్ల బిల్లులు విడుదల చేయకపోవడం పట్ల మాజీ సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్ గారు
ఆవేదన వ్యక్తం చేశారు. మండల కేంద్రము మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ గారి ఆధ్వర్యంలో మండల కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ సర్పంచ్లను మర్చిందని, వారి పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించడంలో ఈ 2 ప్రభుత్వాలు విఫలమయ్యారని అన్నారు. వెంటనే ఈ ప్రభుత్వం బిల్లులు వేయాలని డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ 42% బీసీలకు వ్యతిరేకం కాదని, బీసీ రిజర్వేషన్లలో ముస్లింలను తొలగించాలని డిమాండ్ చేశారు. మాజీ సర్పంచుల మీద ప్రేమ ఉంటే తక్షణమే ఆ యొక్క 1489 కోట్లను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గౌరవ శాసనసభ్యులు వారు మొన్న ఆ యొక్క సర్పంచ్ గారి భర్తను హాస్పిటల్లో సందర్శించడం జరిగింది. వారికి మేము ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. గౌరవ శాసనసభ్యులు గారికి కూడా మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మీరు మీ ప్రభుత్వంలో మీరు అధికారంలోకి వచ్చే ముందు సర్పంచులను వాడుకున్నారు కాబట్టి తక్షణమే మీ ప్రభుత్వంలో మీరు ఈ యొక్క సర్పంచుల పరిస్థితిని దీని మీద పూర్తి అవగాహనతోటి మీరు ప్రభుత్వానికి వివరించి తక్షణమే ఆదుకుంటామని చెప్పారు. మీరు కూడా విస్మరిస్తున్నారు. ఆదుకుంటామని చెప్పి సంవత్సరం నరైంది గౌరవ ఎమ్మెల్యే గారు. మరి తక్షణమే మీరు దీన్ని చొరవ తీసుకొని సర్పంచుల పరిస్థితిని అర్థం చేసుకొని వారి బకాయిలను వెంటనే చెల్లించాలని చెప్పేసి ఇలా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. కర్నూలు జిల్లా ఆదోనిలో పురాతనమైన దేవాలయాలు మరియు పార్కుల దగ్గర పరిశుభ్రంగా ఉంచాలనే ధ్యేయంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సఫాయి బీమారీ బాగో ద్వారా అన్ని చోట్ల చెత్త చెదారం లేకుండా పరిసర ప్రాంతాల్లో శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, అలాగే ఆదోని పట్టణంలో త్రాగునీరు స్మెల్ వస్తున్నాయి కాబట్టి వాటిపై కూడా తొందరలో తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, కాబట్టి అందరూ నీటిని వేడి చేసి చల్లారిన తర్వాత తాగాల్సిందిగా కోరుకుంటున్నాను అంటూ ఆదోని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఒక చిన్న కార్యక్రమం సఫాయి బీమారీ బాగో కార్యక్రమంలో భాగంగా పట్టణంలో ఉన్నటువంటి ప్రాచీన దేవాలయాలు, అలాగే పార్కులు, జిమ్ సంబంధించిన ఏరియాలలో కూడా చెత్త లేకుండా క్లీన్ చేసే కార్యక్రమం ఈరోజు రాంజల చెరువు దగ్గర పెట్టడం జరిగింది. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తమనంపల్లి మండలం అరగొండ పంచాయతీలో చారాల హరిజనవాడలో వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ చేసిన సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. 2000 ఉన్న పెన్షన్ 4000 పెంచిన విషయం, వికలాంగుల పెన్షన్ 6000 అందిస్తున్న కార్యక్రమం, మంచానికి పరిమితమైన వారికి 15,000 రూపాయలు అందించే కార్యక్రమం, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 1,50,000 చొప్పున తల్లికి 100 అందించిన కార్యక్రమం, ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించిన కార్యక్రమం గురించి ప్రజల్లో వివరించగా అమూల్యమైన స్పందన. మన పేరు దివ్య. ఓకే. ఈయన పేరు చిన్నదొరై. ఓకే. మీ పాపకి తల్లికి 100 పడిందా? పడింది. ఒకే పాపేనా? బాబు కూడా పడిందా? పడింది. గట్టిగా చెప్పు. ఇద్దరు పడింది. హ్యాపీ కదా? వెరీ గుడ్. సరే, గ్యాస్ సిలిండర్ తీసుకున్నావా? వెరీ గుడ్. బాగుందా స్కీము? ప్రభుత్వం ఎట్లుంది? ఎట్ట పని చేస్తుంది? బ్రహ్మాండంగా పని చేస్తుందని చెప్పు. ఇంతకు ముందు మీ ఇంట్లో ఒకే బిడ్డకే కదా ఏముంది? తల్లికి 100 పడింది. ఒక బిడ్డకైనా? ఇద్దరు బిడ్డలకు పడిందా? ఒకే బిడ్డకి. ఇప్పుడు ఇద్దరు పడింది. నిజం చెప్పు. నిజంగానే ఇద్దరు పడింది. హ్యాపీనా? వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఏం పేరు నీ పేరు? చిన్నదొరై. ఓకే. చిన్నదొరై, ఎప్పుడు జరిగింది సర్జరీ? 2 months అయింది. వెరీ గుడ్. డోక సీతమ్మ సేవా సమితి సేవలను నిరుపమానమని లండన్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ మోహిత్ కృష్ణ అన్నారు. సమితి 3వ వార్షికోత్సవం సందర్భంగా స్థానిక అన్నపూర్ణ డే కేర్ హోం నందు సుమారు 50 మంది వృద్ధులకు, పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలు, దుప్పటి, గొడుగు, పాదరక్షలు, సబ్బులు, పేస్ట్ బ్రష్ వంటివి పంపిణీ చేశారు. అనంతరం అన్నదానం చేశారు.
వేణు మార్నింగ్ ఎలా తీసుకోవాలి నావీపేట్ మండల అధ్యక్షులు త్యాగసరేన్ మాట్లాడుతూ నావీపేట్ మండలంలో 70% గ్రామాల రైతులు 50 కాలువలపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. సకాలంలో వర్షాలు కురోక నావీపేట్ మండలంలోని రైతులు వరి నాట్లు వేయక నాటిన వారివి పంటలు ఎండిపోయి రైతులు నష్టపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. నిజాంపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబంధించిన 250 kVAR ట్రాన్స్ఫార్మర్ను గత కొన్ని నెలల క్రితం దొంగిలించబడింది. ఇప్పటికైనా స్పందించలేవు ఎమ్మెల్యే గారు. అధికారులు వెంటనే కొత్త ట్రాన్స్ఫార్మర్ ఇప్పించి రైతులని ఆదుకోవాల్సిందిగా, D50 కెనాల్ ద్వారా వరి పంటలకు సాగుకు నీరు అందించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ వ్యక్తం చేయడం జరిగింది. వరిని నాటుకోలేక నారు ముదిరిపోవడం, ఎన్నో ఇబ్బందులు గురి కావడం జరుగుతుంది. ఏదైతే సంబంధిత నిజాంసాగర్ కాలువ ద్వారా D50 కెనాల్ ద్వారా వచ్చే వాటర్ని కూడా విడుదల చేయకపోవడం చాలా బాధాకరం. సుమారు నవీపేట మండలంలో 70% మంది రైతులు ఆ D50 కెనాల్ ద్వారా ఆధారపడి ఉండటం జరుగుతుంది. ఏదో కొంచెం బోరు వాటర్ వస్తున్నాయని చెప్పి దాని ద్వారా కెనాల్ ద్వారా వాటర్ వస్తాయని పొలం నాటుకొని ఆ పొలాలు కూడా ఎండిపోవడం జరుగుతున్నది. వెంటనే సంబంధిత అధికారులు చొరవ చూపి ఈ D50 కెనాల్ ద్వారా వాటర్ని విడుదల చేయాలని కోరుతున్నాం. అలాగే గత సంవత్సరం నుంచి నవీపేట్ మండలంలోని నిజాంపూర్ గ్రామంలో లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 250 గల ట్రాన్స్ఫార్మర్ దొంగతనానికి గురి కావడం జరిగింది. ఇది ఒక్కసారి కాదు, 2 సార్లు కావడం జరిగింది. రైతాంగం 4 లక్షలు సమకూర్చి లాస్ట్ సంవత్సరం దాన్ని ఏర్పాటు చేసుకొని వారే రైతులు పంట పండించుకోవడం జరిగింది. మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ దొంగతనానికి గురి కావడం జరిగింది. కాబట్టి తక్షణమే లిఫ్ట్ ఇరిగేషన్ అధికారులు స్పందించి ఈ 250 నిర్మల్ జిల్లాలో మహిళల సమగ్ర అభివృద్ధికి మహిళా సంఘాలు ప్రధానమైన వేదికగా మారాయని స్థానిక శాసనసభ్యులు ఏలేటి మహేశ్వరరెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం పట్టణంలోని పెన్షనర్ల భవనంలో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అతిథులను మహిళా సంఘాల సభ్యులు పూల మొక్కలు అందిస్తూ ఆత్మీయంగా స్వాగతించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. మేము ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము, షిఫ్ట్ చేసుకొని ఇక్కడ ప్రారంభించాము. మళ్ళీ అది ఎలా అంటే మేము స్టార్ట్ చేస్తాము, కానీ ఆర్డర్స్ రావాలి కదా, మేము ఉపాధి కావాలి కదా, ఆ అవకాశాన్ని కూడా వాళ్ళే మాకు కల్పించారు. దివాపూర్ మండల్ గవర్నమెంట్ యూనిఫామ్స్ కూడా మాకు ఇప్పించి మన వ్యాపారాన్ని అభివృద్ధి చేశారు. అదే కాకుండా ఇంకో సువర్ణ అవకాశం మాకు ఏంటంటే మా ప్రతిభను మెచ్చి ఇప్పుడు ప్రజెంట్ ట్రిపుల్ఐకి యూనిఫామ్స్ కుడుతున్నాం. ఈ విధంగా నెలకు 65,000 సంపాదిస్తూ మాతో పాటు ఒక 20 మందికి ఉపాధిని కల్పిస్తున్నారని గర్వంగా చెప్తున్నాం. గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి, వేదికలను అలంకరించిన పెద్దలకు అందరికీ శుభ సాయంత్రం. ముఖ్యంగా ఇందిరా మహిళా శక్తి శుభాకాంక్షలు
బిఆర్ఓ మణికంఠ గ్రూప్ సభ్యురాలని ఎస్హెచ్జి ముఖ్య సభ్యురాలు. ఎందుకనగా నేను నా క్వాలిఫికేషన్ ఈజ్ బిఎస్సీ బిఎడ్, బట్ ఐ డిడ్ంట్ గెట్ జాబ్. కానీ నేను ఉద్యోగం పొందలేకపోయాను. కాకపోతే మా ఊరిలో మా ప్రతిభను గుర్తించి మా ఏఎంఐ మేడం, ఏపీఎం మేడం గారు, సులోచన మేడం గారు మాకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. మా జీవితాన్ని మలుపు తిరిగే అవకాశాన్ని ఇచ్చారు. ఏంటనగా నేనే కాకుండా మా ఆయన శ్రీనివాస్ గారు చాలా నిపుణులు కుట్టు విషయంలో. దాన్ని మా ప్రతిభను గుర్తించి మేడం గారు చాలా రోజులు మాతో కంపెనీ స్టార్ట్ చేయాలని చాలా ప్రోత్సహించారు. కానీ మా పరిస్థితి ఏంటంటే ఆ కంపెనీకి రెంట్ కూడా కట్టే పరిస్థితి కాదు. కానీ కంపెనీ పెట్టేయడానికి రెడీగా ఉన్నారు, లోన్ ఇవ్వడానికి. కానీ మేము ఆ కంపెనీకి రెంట్ కట్టే పరిస్థితి కూడా కాదు. అటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళని ప్రోత్సహించి నేనున్నాను, మీరు స్టార్ట్ చేయండి అని చెప్పి మాకు ప్రోత్సాహాన్ని కల్పించి మాకు 7 లక్షల లోన్ ఇప్పించి మాకు 15 మిషన్లతో కంపెనీని స్టార్ట్ చేయించారు. ఇంకో విషయం ఏంటంటే మాకు మన లక్ష్మణ మండల అధ్యక్షురాలి, వేదిక మీద ఉన్న మహేష్ రెడ్డి సార్కు, మన పేరు వేదిక మీద ఉన్న అందరికీ ధన్యవాదాలు. సీసీలకు, ఏపీఎంలకు, సీఏలకు అందరికీ నమస్కారాలు చెప్తున్నా. అప్పటి నుండి ఏం చేశారన్న సంతోషం కావాలని ఉన్నారు. మా పుట్టపల్లి గ్రామంకు అది అక్కడ పోరాడు. శనివారం వారపాలెం సర్పంచ్ సామ ఆదినారాయణమూర్తి అధ్యక్షతన జరిగిన స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బండారు పాల్గొన్నారు. పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్ర గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిశుభ్రపరచడంలో సహాయం. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ గ్రామంలో పవిత్రమైన దర్గా ప్రాంతం కాబట్టి ప్రతి శుక్రవారం వివిధ జిల్లాల నుండి రాష్ట్రాల నుండి వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించే బాధ్యత మనందరి ప్రతి పౌరుడి మీద ఉన్నది కాబట్టి రూములు కిరాయికి అయితే ఎవరైతే ఇస్తారో వారు రోజ్ బుక్ మెయింటెనెన్స్ చేయాలి. అదేవిధంగా వారెక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా చెత్తబుట్ట ఏర్పాటు చేయాలి. తెల్లవారిమ గ్రామ పంచాయతీ నుంచి ట్రాక్టర్ వస్తుంది. ఆ ట్రాక్టర్లో చెత్త వేసి అది మా గ్రామ పంచాయతీ సిబ్బంది వారు తీసుకుని డంపింగ్ యార్డ్కు తరలిస్తారు. పవిత్రమైన దర్గా ప్రాంతం కాబట్టి ప్రతి శుక్రవారం వివిధ జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఊరి వివిధ జిల్లాల నుంచి వచ్చే భక్తులకు మనం పరిశుభ్రమైన గ్రామంతో స్వాగతం పలకాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత. ఈ గ్రామంలోనే ప్రతి ఒక్క పౌరుడికి ఆ బాధ్యత ఉన్నది. అందులో భాగంగా గదులు కిరాయికి ఇచ్చే వాళ్ళని పిలిపించి ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గదులలో కిరాయికి ఉండే వారిని ఎవరైతే కిరాయికి వస్తారో వారికి సంబంధించిన వివరాలు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. వారికి సంబంధించిన గదుల్లో కిరాయికి ఉండేవారు చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఆ గదుల ముందట డస్ట్బిన్లు కావచ్చు, డస్ట్ కవర్స్ కావచ్చు పెట్టుకొని తెల్లారి మా గ్రామ పంచాయతీ ట్రాక్టర్ వచ్చినప్పుడు అది దాంట్లో వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే కిరాయికి వచ్చే వాళ్ళ భక్తులు కూడా కార్లు కావచ్చు ఇతర వాహనాలు రోడ్డుకు అడ్డదిడ్డంగా పెట్టడం అట్లా మర్చిపోయే ప్రయాణికులకు కూడా ఇబ్బంది జరుగుతుంది కాబట్టి
అది కూడా వాళ్ళు ఆ గదులకి ఓనర్సే వాళ్ళ బాధ్యత తీసుకొని ఆ వెహికల్స్ కూడా క్రమ పద్ధతిలో పెట్టుకోవాలని ఇప్పుడు చెప్పడం జరిగింది. అలాగే లైసెన్స్లు కూడా తీసుకోవాలి. వీళ్ళందరికీ గదులు కిరాయికి ఇస్తున్నారు కానీ సంబంధించిన రికార్డు మెయింటైన్ గురించి వీళ్ళందరూ ఎవరైతే ఏ గదులు కిరాయికి ఇస్తున్నారో వాళ్ళందరికీ కూడా లైసెన్స్ తీసుకోవడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మూడింటి మీద ఇప్పుడు ఈ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది. అలాగే దర్గా ప్రాంతం సంబంధించి దర్గాలో ఉన్న సిబ్బందితో దర్గా ఏరియా మొత్తం కూడా క్లీనింగ్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. అది కూడా వాళ్ళ సూపరింటెండెంట్ గారు కూడా చెప్పడం జరిగింది ఈ సమావేశంలో. అలాగే వాళ్ళు కూడా కొన్ని సూచనలు చేయడం జరిగింది. బ్లీచింగ్ కావచ్చు, 9 మంది కొట్టేయాలని చెప్పడం జరిగింది. దాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే చెత్తకుండీలు కూడా అడగడం జరిగింది. దానికి సంబంధించిన పరిశీలించి ఎక్కడెక్కడ అనుకూలంగా ఉన్నా కూడా చెత్తకుండీలు వేస్తాం. అలాగే ఈ గ్రామ ప్రజలందరికీ నా తరఫున ప్రత్యేకమైన విజ్ఞప్తి ఏంటంటే అన్నారం అంటే మీరు బయటికి వెళ్ళినప్పుడు ఇది నాది అన్నారం ఊరు అని చెప్తున్నప్పుడు అదే నీకు గుర్తింపు ఉంటుంది. కాబట్టి ప్రతి పౌరుడు సామాజిక బాధ్యతతోటి ఇది నా ఊరు నా గుర్తింపు అనే నినాదంతో మీరందరూ ప్రతి ఒక్కరు స్వచ్ఛత వైపు అడుగేసి పరిశుభ్రంగా ఉండేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుకుంటున్నాం. ఎవరు ప్రతి పౌరుడు సహకరించడానికి మాత్రాన ఇంకా గ్రామ పంచాయతీ సిబ్బంది ఎంతమందిని పెట్టినా కూడా మనం పరిశుభ్రమైన ఊరుగా చేయలేము. కాబట్టి ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి. మీ హక్కులు అడిగినప్పుడు మీ బాధ్యత నిర్వర్తించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు పౌరులందరూ గ్రామ ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. ఏ ఉద్యోగం ఎప్పుడు ఇవ్వదు కూడా సాయంత్రం 100 రూపాయలు చేసినంత ఉద్యోగం చేసినంత మాత్రం ఎవరో బానిసలు కాదు. ఎవరికి పని మనుషులు ఇట్లా ఏ ఉద్యోగం అయినా పని చేసినందుకు జీతం తీసుకుంటారు. పని చేసినంత బానిసలకి ఎవరు పడితే వాళ్ళు అన్నది పడడానికి లేదు. ఎవరో వాళ్ళకి సాగి చేయడానికి కాదు. ఎవరో పని వాళ్ళు మీ సూపరింటెండెంట్ ఉన్నాడు, ఆయన జీతం తీసుకుంటాను కానీ ఇంకోళ్ళకి బాధ్యత కాదని ఆయన బాస్. ఇప్పుడు ఆయన కింద 30 మంది ఆయన చెప్పాడు వినాలి. వినకపోతే ఆయన యాక్షన్ తీసుకోవాలి. ఆయన ఆయన అమ్మాయి కాబట్టి ఆయన బయలుస్తాను. పని చేస్తాను ఆయన పోయి ఇప్పుడు ఇళ్ళలో కడగంటే కలుగుతాడు. ఆయన మా అమ్మాయి ఏమన్నంటే ఏడుతాడు వాళ్ళ ముందట భర్త వాళ్ళ ముందట, కానీ వాళ్ళకి ఎదిరించి మాట్లాడాలి. అది వచ్చిన కథ. ఇంకైతే ఫైనల్ రూమ్లో కిరాయి కట్టాలా, ఎవరింటో ఏ రూమ్లో ఉందో చెత్త వేయద్దు. చెత్త వేస్తే పెనాల్టీ ఖచ్చితంగా పడుతుంది. తర్వాత వెహికల్స్ కూడా సాధ్యమైనంత వరకు అడ్డదిడ్డంగా పెట్టద్దు. రోడ్డు వెహికల్స్ పాస్ అయ్యేటట్టు ఉండాలి. తర్వాత ఇప్పుడు మీకు సంబంధించి సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు కన్నీరు పెట్టుకున్నారు మా నాన్న. దేశ సరిహద్దులో పనిచేశాడు. అది మా సొంత భూమి, ప్రభుత్వం వారిచ్చారు. చుట్టుపక్కల రైతులు కబ్జా చేసుకున్నారు. 1 ఎకరం భూమి నాకు మిగిలింది. దయచేసి ఇప్పటికైనా మా భూమి మాకు తిరిగి ఇప్పించగలరని జిల్లా కలెక్టర్ను మరియు జిల్లా ఎస్పీని సార్ మీ ద్వారా నాకు న్యాయం చేయండి అంటూ మానసిక బాధతో ఆందోళనకు కొట్టున్నాడు. అయినా మాకు మా నాన్న మేము చిన్నగా ఉన్నాగానే ఆర్మూర్లో పోయిండే. అప్పుడు కరకాలం అని మా ఊరు పటేలు తోలేసిండు. మిలిటరీ అని చెప్పాలి. మిలిటరీలో పోయిండు కామారెడ్డిలో. అయితే సర్టిఫికెట్ ఇచ్చారు. సర్టిఫికెట్ ఇస్తే ఆ సర్టిఫికెట్ కదా మా నాన్నకు మొత్తం 7 ఎకరాల శివారు ఇచ్చారు. బొగడలు రౌతులల్లో ఆ బొగడలో ఇస్తే మేము దున్నుకొని అపరేటు ఉలువ మేము మా నాన్న ఉన్నదాకా మేము దున్నుకొని పండించుకున్నాము. మా ఊర్లో శుద్ధ తెలుసు కాబట్టి మా నాన్న మంచి లేక మేము అవసరంతో 2 ఊళ్ళో తిరిగి చూపించుకునేటోళ్ళకి వచ్చేటోళ్ళకి ఈ పటవారులు గిరిదవారులు ఎమ్మవారులు ఏం చేశారంటే 15 గుంటలు 20 గుంటలు 1 ఎకరము 30 గుంటలు ఇట్లు మంది పేరు మీద రాసి పానీలలో మా పానీలు రాసుటగా ఆల పానీలు అలా రాసి మాకు ఇద్దరికి తగాదు పెట్టి నాకు 30 ఏళ్ళ నుంచి అడిపాలు చేసినట్టు మొత్తము 30 ఏళ్ళ నుంచి దరఖాస్తులు పెడుతున్నా. నాకు ఏ సార్వి నాకు సాయం చేయట్లేదు. మరి సీఎం దగ్గర దరఖాస్తు పెట్టినా, కలెక్టర్కు పెట్టినా, ఆడియోకి పెట్టినా, తహసీల్దార్కు పెట్టినా. ఇప్పుడు పోతగల గిరిజవారు సారు బదలాంటిపోయాడు. మా భార్య పేరు మీద 12 గుంటలు ఉంటే దాన్ని చాలా చూత కట్టినా. మరి ఏం సార్ మరి నాకు కొలిచి ఇవ్వాలి అంటే జమమంది ఎప్పుడు కొలుస్తారో అప్పుడు కొలుస్తామని అంటున్నాడు. మరి ఆయన ఇప్పుడు పోతగల రిటైర్మెంట్ అయిపోయాడు. మరి ఇట్లా వచ్చిన సార్లు 4 వంతులు ఉంటున్నారు బదలవుతున్నారు. 4 వంతులు ఉంటున్నారు బదలవుతున్నారు. ఏమన్నా ఉంటే తీసుకురా అంటారు సారు. వీళ్ళు పెట్టిన కయ్యమే కదా. వీళ్ళు రాయకపోతే మా చేళ్ళకు కూడా రాకూడదు కదా. ఈ కాసరపాలిలో శుద్ధమి మా నాన్నకు ఆనాడు ఇక్కడ బోధనం మండలం ఉండేనట. అప్పుడు బోధనం మండలం ఉన్నప్పుడు
ఇప్పుడు కోడిగిరి మండలం అయింది. ఈ బోధన మండలం ఉన్నప్పుడు మా నాన్నకు పొలాలు ఇచ్చిండ్రు, నాకు తహసీల్దార్ సంతకం ఉన్నది. కాబట్టి ఈ సొప్పులో తిరిగితే చూద్దాం. ఆఖరి జమ మంది మా ఊర్లో గిరిజవారు ఎమ్మరో పటవారు అందరూ వస్తే ఆలముంగట నేను పోట్లాడితే నాకు పట్టించుకోకుండా నా మీదనే 3 ఏళ్ళు కోర్టుకు పారు చేసిరు. మూడు కోట్ల శుద్ధి తిరిగిన. కాబట్టి ఆలముంగట న్యాయం ఎట్ట రాశారు సార్ అని నేను నిలదీసి అడిగిన. మా భూమి వాళ్ళ పేరు మీద ఎట్ట రాశారు నేను నిలదీస్తే అక్కడ నేను మందు తాగటం అయింది గవర్నమెంట్ వాళ్ళ ముంగట. ఆ మందు తాగితే నా మీదనే 3 ఏళ్ళు కోర్టుకు దింపారు వాళ్ళు తహసీల్దార్ ఎంఆర్ఓ వాళ్ళు కలిసి. కాబట్టి దయచేసి ఇది సీఎం దాకా పోవాలా, సీఎం మంచి పని చేసాడు. దయచేసి సీఎం గారు నువ్వు మరీ దేవుళ్ళక పుట్టినవు, ఈ మా జనాభా కొరకై పుట్టినట్టు కొడుతున్నది. కాబట్టి ఇవన్నీ మా కాదిగాలని పాత కాదిగాలని నువ్వు తీసుకొచ్చినావు. నీకు దయచేసి మా గరీబుల మీద ఇదే న్యాయం చూపించాల. నువ్వు మా నాయన మిలిటరీ పోయిన భూమి మాకు తిరిగి మా కొడుకులకు వారసులకు అప్పచెప్పాలని కోరుతున్నా సారు. ఇదే సీఎం దాకా ముట్టాల షేర్ చేయాలని అందరికీ పాదపాదాలు నమస్కారం చేస్తున్నా. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వం మంజూరు చేసిన కొత్త రేషన్ కార్డులను ఎమ్మెల్యే చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, గత 10 ఏళ్లలో ఏ ఒక్క లబ్ధిదారునికి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదని నిరీక్షణ చేశారని ఆరోపించారు. రేషన్ కార్డులు మంజూరు చేయకపోవడంతో లబ్ధిదారులకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు దూరమయ్యాయన్నారు ఎమ్మెల్యే మదన్ మోహన్. పేదవారికి ఆహార భద్రత పేదవారికి కల్పించాలి అన్న ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈ ప్రాంతానికి ఆర్డీఓ రావడంగా నేను కూడా సార్ గారికి వెల్కమ్ చేస్తా ఉన్నాను. వారితో పాటు వేదిక మీద మా ఏఎంసీ చైర్మన్ రజిత గారు, సివిల్ సప్లై శాఖ మంత్రులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వారి ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆదర్శ్ నగర్లో గల బీసీ వెల్ఫేర్ ఆర్సీఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేసిన తర్వాత బీసీ విద్యార్థుల సంఘ నాయకులు అనిల్ యాదవ్ ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ గురుకులలో అప్లై చేసుకుని ఎగ్జామ్ రాసినటువంటి ప్రతి విద్యార్థికి గురుకుల పాఠశాలలో అవకాశం కల్పించాలని, మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైనటువంటి ఆహారాన్ని అందించాలని మరియు ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని వినతిపత్రం అందజేయడం జరిగిందని తెలియజేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో దాదాపుగా 1000 మంది స్టూడెంట్స్ అప్లై చేసుకుని ఎగ్జామ్ రాసేది. మార్క్స్ ఆధారంగా వాళ్ళకి ఏంటంటే సీట్లు అనేది కల్పిస్తుంది. కొన్ని అవకతవకలు కూడా ఇందులో జరుగుతూ ఉన్నాయి. అది మీకు కూడా తెలుసు. అవి అక్కడ సెక్రటరియట్లో జరుగుతూ ఉన్నాయా, ఇక్కడ కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఇక్కడ జరుగుతూ ఉన్నాయా, ఇక్కడ జరుగుతున్నాయి చాలా ఉంటాయి. కొంచెం ఏంటంటే మీ పరిధి వరకైనా కానీ, మేడం పరిధి వరకైనా కానీ ఏదన్నా ఉంటే మీరు వేయండి. ఇంకా మీతో ఏదైనా రాదంటే పై అధికారుల దగ్గరికి తీసుకెళ్ళండి. టీచింగ్, నాన్ టీచింగ్ సంబంధించినటువంటి పోస్టులు ఏమన్నా ఖాళీ ఉన్నా కానీ పై అధికారులు చెప్పండి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే ఫుడ్ పాయిజన్ అయింది పిల్లలకి, లోపల 10 మెంబర్స్ వరకు ఫుడ్ పాయిజన్ అయింది. మన కాంట్రాక్టర్ల లోపం ఉండగా మరి అసహ్యమైనటువంటి వాళ్ళు ఇప్పుడు మార్కెట్లో ఇవి తక్కువ ధర ఉంటే వాళ్ళు డిస్కస్ చేస్తారు. అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ వాళ్ళు చూసుకోవాలి. ఇప్పుడు కాంట్రాక్టర్స్ మనకి ఏం వెజిటేబుల్స్ వేస్తారు, రైస్ ఏం వస్తుంది ఏంటనేది మన ఫుడ్ మీద ప్రత్యేకంగా సెక్రటరీ వాళ్ళు చూసుకోవాలి. మీరు ఒక భయాధికారి కాబట్టి మీరు ఇక్కడ మీకు వినతి ఇవ్వడం జరుగుతుంది. ఏమైనా ఉంటే లోటుపాట్లు ఉంటే ఏమైనా ఉంటే మీరు చూసుకోండి. మేము కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం, ఫైట్ చేస్తాం. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఆదర్శ నగర్లో ఆర్సీఓ కార్యాలయంలో ఈరోజు జాతీయ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ వినతి పత్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కరీంనగర్ జిల్లా కేంద్రంలో బీసీలు మరి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పేద విద్యార్థులు ఈ గురుకులాలలో చదువుకుంటే అత్యున్నత స్థాయికి వెళ్ళొచ్చు అన్నటువంటి ఆలోచనతోని గురుకుల పరీక్ష రాసినటువంటి ప్రతి పేద విద్యార్థికి మరి అవకాశం కల్పించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతూ మరి ఆర్సీఓ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గతంలో చూసుకున్నట్టయితే ఫుడ్ పాయిజన్ వల్ల నాసిరకమైనటువంటి
ఫుడ్ పెట్టడం వల్ల మరి కరీంనగర్ టౌన్లో 10 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. అదేవిధంగా మరి మెనూ ప్రకారంగా నాణ్యమైనటువంటి ఫుడ్ను అందించాలని మరి అదేవిధంగా ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను మరి ఏవైతే ఉన్నాయో అవి పై అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా కోరుతూ మరి ఈ సందర్భంగా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నా పేరు అనిల్ యాదవ్, జాతీయ బీసీ విద్యార్థి సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు.